హాయ్ హలో నమస్తే అండి. ఇవి పెద్ద ట్రేతో వచ్చినాను. ఇవన్నీ మసాలాలు వేసి కమ్మని చికెన్ ఆలుగడ్డ కర్రీ చేసుకోబోతున్నాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్. మీకు తెలిసిందే అన్ని ఈజీ రెసిపీస్ ఉంటాయి. ఈ రోజు కూడా ఈజీగా సింపుల్ గా చేసుకున్నాం. చూడండి, ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. కాల్చి పసుపు పెట్టి చక్కగా కడిగించుకొని చిన్న ముక్కలు కట్ చేపించి తీసుకొచ్చారు. నాటుకోడికి ఏ విధంగా అయితే మనకు డ్రెస్సింగ్ చేస్తారో అదే పద్ధతిలో ఈ కోడి డ్రెస్సింగ్ చేపించి తీసుకొచ్చారండి. అప్పుడప్పుడు స్కిన్ తో తింటే ఏం కాదు, కానీ ఊరికే తినకూడదు. ఇక్కడ చూడండి, ఆలుగడ్డలు ఒక 2 తీసుకొని పైన పొట్టు తీసేసి పచ్చి ఆలుగడ్డలే పెద్ద ముక్కలు కట్ చేసి పెట్టాను. చిన్నగా మాత్రం చేయకండి, పెద్ద పెద్దగా చేయండి, బాగుంటది. ఆలుగడ్డలు మీ ఇష్టము, మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు. హాఫ్ కేజీ ఆలుగడ్డలు కూడా వేసుకోవచ్చండి. మీకు ఎన్ని నచ్చితే అన్ని వేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా చిన్న రిక్వెస్ట్, లైక్ చేయండి. వీడియో మొత్తం చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో ఎలా అనిపించింది ఏంటి అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా మీరందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మనం స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం. ఇదైతే కుక్కర్ తీసుకున్నా అండి, కుక్కర్ లో చేసుకున్నా. ఆయిల్ వేసుకుందామండి. స్కిన్ తో ఉన్న చికెన్ కి ఆయిల్ తక్కువ పడుతుంది. స్కిన్ లో చాలా ఫ్యాట్ ఉంటదండి. ఆయిల్ ఊటలాగా ఊరుతూనే ఉంటది, కాబట్టి చూసి జాగ్రత్తగా వేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్లో కొంచెం సాజీరా వేసుకుందామండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒక 2 ఇలైచీలు, ఒక 2 లవంగాలు వేసుకుందాం. దీంతో ఆయిల్ కి మంచి ఫ్లేవర్ వస్తుందండి. నూనె వేడైందండి. ఒక 2 ఉల్లిపాయలు సన్నగా పొడుగుగా అడ్డంగా తరిగాను. చూడండి, ఇలా తరగడం వల్ల కర్రీలో ఉల్లిపాయ మంచిగా కలిసిపోతుందండి. గ్రేవీ చిక్కగా వస్తుంది దీనివల్ల. ఇలా సన్నగా తరుగుతాయి. ఒకవేళ మనం దొడ్డుగా తరిగామనుకోండి, అది గ్రేవీలో కరగకుండా అలాగే గట్టిగా మధ్య మధ్యలో ఇట్లా పొడుగుగా తలుగుతూ ఉంటది. ఇలా సన్నగా తరుక్కుంటే అసలు కర్రీలో మనం గుర్తుపట్టమండి ఆనియన్ వేసినాము, ఎంత వేసినాము అని. కొంచెం ఆనియన్ ఎక్కువ వేసుకుంటే ఏంటంటే గ్రేవీ చిక్కగా, కర్రీకి కమ్మదనము, ఒంటికి చలువ, ఇవన్నీ లాభాలు ఉంటాయి. ఇలా లైట్ గా వేగిన తర్వాత 2 కరివేపాకు రెమ్మలు వేసుకుందాం. కొంచెం కరివేపాకు ఫ్లేవర్ ఆలుగడ్డ వేసినప్పుడు బాగుంటుందండి. ఒక పచ్చిమిర్చి 4 ముక్కలు వేసాను. ఇవన్నీ చక్కగా వేపుకోవాలండి. ఉల్లిపాయలు చక్కగా వేగాయండి. ఇది మాత్రం కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అండి, కొంచెం ఎక్కువ వేసుకోవాలి. పసుపు 1/2 టీ స్పూన్, కొంచెం పసుపు ఎక్కువ వేసాను, బాగుంటుంది పసుపు ఎక్కువ ఉండడం వల్ల. పచ్చి ధనియాల పొడి 1 టీ స్పూన్ అండి. అల్లం వేగితే సరిపోతుంది. అల్లం చక్కగా వేగిందండి. ఇప్పుడు ఒక్కటే టమాటా చిన్న ముక్కలు కట్ చేశాను. దూరగా ఉన్నది వేసుకోవాలి. కొంచెం పులుపు అనేది తగిలితే బాగుంటుందండి. అందుకే కొంచెము దూరగా ఉన్న టమాటాను, కొంచెం గట్టిగా ఉండే టమాటాను తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం హైలో ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేస్తున్నా అండి. ఎందుకంటే టమాటా ముక్కలకి ఎంత మంచిగా వేడి తగిలితే అంత మెత్తగా అయిపోతాయండి. అందుకే తాలింపులో వేసి వేపుతున్నాను. ఇలా వేగితే సరిపోతుంది, ఇంతకంటే ఎక్కువ వేగాల్సింది ఏం లేదు. టమాటా మంచిగా వేడైతే చాలు. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ ఇందులో వేసేద్దాం. రుచికి సరిపడా కారం, మీరు నాన్ వెజ్ లో ఎక్కువ తినేది ఉంటే ఎక్కువ వేసుకోండి. నేనైతే 1/2 కేజీకి 2 టీ స్పూన్ల కారం పొడి వేసాను. ఇదే టైంలో ఎండు కొబ్బరి పొడి అండి, ఇందులో ఏం లేదు, ప్లేన్ ఎండు కొబ్బరిలు పొడి వేసాను. సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకున్నాం. ఇవన్నీ నూనెలో వేగితే ఉంటది టేస్ట్. ఆంటీ కొంచెం స్మెల్ వస్తుంది అని మెసేజ్లు పెడుతున్నారు. ఇలా వేయించండి, ఉప్పులు కారాలు అన్ని ముక్కకు పట్టుకొని సూపర్ గా ఉంటది. వాసన రాదు, ఏం రాదండి.
కొంచెము ఒక 2 నిమిషాలు మంచిగా హై ఫ్లేమ్ లో ఇలా డ్రై అయ్యే విధంగా చికెన్ వేపుకోవాలండి. నీరు రావద్దు. మీరు సిమ్ లో పెట్టారనుకోండి నీరు వచ్చేస్తుంది ఇమ్మీడియట్ గా. ఎందుకంటే మనం ఉప్పు వేసాము, ఇందులో ఉన్నటువంటి చికెన్ లో ఉండేటువంటి నీరంతా వదిలేస్తుంది, నీరు వస్తుంది. కాబట్టి హైలో పెట్టి ఫ్రై చేయండి, సిమ్ లో మాత్రం పెట్టకండి. అసలు సూపర్ గా కనబడుతుందండి. ఇలా కొంచెం వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత మనం ఇందులో ఆలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆలుగడ్డ ముక్కలు ఇందులో వేసేద్దాం. వీటితో పాటు కొంచెం ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఒక్క చుక్క తడి రాలేదు, ఎంత డ్రైగా ఫ్రై అవుతుందో. కొంచెం ఓపికగా వేసుకుంటే ఏంటంటే మనము కూరగాయలు యాడ్ చేసినప్పుడు ఎలా వేపుకోవాలి, తర్వాత నార్మల్ చికెన్ ఎలా మనము దగ్గరికి మగ్గిచ్చి చేసుకుంటే ఎలా చేయాలి, ఇవే కూరగాయలు ఉంటాయి, ఇవే చికెన్, ఇదే మటన్, కానీ వందల వేల రెసిపీస్ అండి ఎలా వస్తున్నాయి. ఇలా కొంచెం ఓపికగా మనం చేసుకున్నట్టయితే అనేకమైన రెసిపీస్ చేసుకోవచ్చు. చాలా అండి, వేగిన కాడికి ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. చూడండి, ఇది నీరు మాత్రం రాలేదు, చూసారా? ఇది ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది. 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఈ కూరగాయల ముక్కలు ఏవి కానీ, అంటే ఆలు కానీ ఇంకా వేరే వెజిటేబుల్స్ ఏవి వేసినా కూడా కొంచెము చిక్కటి గ్రేవీతో కర్రీ దగ్గరికి ఉంటే బాగుంటుందండి. చూడండి, ఇలా అంతా మంచి కలుపుకొని కొంచెం వేంపి పొడి వేసిన జీలకర్ర పొడి వేద్దాము. జీలకర్ర తోటి కొంచెము ఫ్లేవర్ లో డిఫరెన్స్ వస్తుందండి. ఎక్కువ వేయద్దు, ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాము. 3 విజిల్స్ సరిపోతుందండి చికెన్ కి. మీడియం ఫ్లేమ్ లో అయితే 2 విజిల్స్ చాలు, హైలో అయితే 3 విజిల్స్ చాలు. మీరు చికెన్ కి ఎన్ని విజిల్స్ పెడితే అన్ని పెట్టండి. 3 విజిల్స్ తర్వాత వెయిట్ అంతా దిగిన తర్వాత కర్రీ చూద్దామండి. సూపర్ గా అయింది. మనం ఆయిల్ తక్కువ వేసినా పైన ఆయిల్ వచ్చేసింది, చూసారా? ఎందుకంటే స్కిన్ తో ఉన్న చికెన్ కి ఇలా ఆయిల్ ఎక్కువ వస్తుందండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేస్తున్నా. కొంచెం గరం మసాలా వేసుకుందామండి. ఫ్రెష్ కొత్తిమీర కొంచెం వేసుకుందాం. గరం మసాలా మీకు ఏది నచ్చితే అది వేసుకోండి. నేనైతే హోమ్ మేడ్ గరం మసాలా వేసుకున్నా. చికెన్ మసాలా అయినా పర్లేదు, ఏ మసాలా అయినా పర్లేదు, మీకు అందుబాటులో ఉన్నది వేసుకోండి. 1-2 నిమిషాలు మగ్గితే మసాలా వేసాం కదా, సూపర్ గా ఉంటుంది. విజిల్ పెట్టకుండా మూత ఒట్టిగా ఇట్లా పెడుతున్నా. స్టవ్ అయితే సిమ్ లో పెట్టానండి. చూద్దామండి. సూపర్ గా అయింది, పర్ఫెక్ట్ గా అయింది. ఈ మాత్రం గ్రేవీ సూప్ ఉండాలి, ఇంకా చల్లారిన తర్వాత దగ్గరకు వస్తుంది. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నా. చూసారు కదా సింపుల్ గా ఎలా మనం ప్రిపేర్ చేసుకున్నాము ఆలుగడ్డ చికెన్ కర్రీ. ఇలాగే మనం కూరగాయలు వేసి చాలా రకాల చికెన్ కర్రీ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే డైరెక్ట్ గా చికెన్ తినేదానికంటే ఇలా కూరగాయలు పడుతుంది, మంచిగా హై ప్రోటీన్ ఉన్న చికెన్ పడుతుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ రెసిపీ చపాతీలోకి, రైస్ లోకి సూపర్ గా ఉంటది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా అనిపించింది ఏంటి కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. నచ్చితే బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందని. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.